ప్రేమతో నన్ను ఆహ్వానించిన రాజు ప్రకాష్ పాలయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ మమ్మీ, లత్తా మామ. మరి మొన్న రోజు డాక్టర్ ప్రదీప్ నాకు ఫోన్ చేశారు. మీటింగ్స్ జోసఫ్ అయ్య గారు ఫోన్ చేశారు, అయ్యగారు రమ్మన్నారు, మీటింగ్లకు రండి అయ్యారు. బాగా వర్షం డాడీ హన్మకొండ అని చెప్పాడు. నేను చెప్పాను అదేం జరగదు అని చెప్పాను. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటాడో అక్కడ సైతాన్ కూడా ఉంటారు. ఎందుకంటే వాడు లీస్ట్లో ఉంటారు. దేవుని మహిమపరిచేవారు, దేవుని ఘనపరిచేవారు, దేవుని సువార్త బాగా ప్రకటించేవారు, పాటలు పాడేవాళ్ళంటే సాతాను గానికి ఏంటంటే మహాకోపం, చెడగొట్టేటోడు వాడు. అది వాడి ముందు వాతావరణంలో దూరుతాడు బాగా. నేను అదే ప్రార్థన చేసిన, 2 చేతులెత్తి, ప్రభువా నీ దాసుని బాగా ఆశీర్వదించి అపవాదిగాడు యేసునామములో పారిపోవును గాక అన్నాను. మళ్ళీ కాసేపు ఫోన్ చేసిన తర్వాత ఏం లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 రోజు, ఇది 4వ రోజు దేవుడు తన దీన దాసుని బాగా వాడుకుంటున్నాను. ఇలాగ యవనస్తులు దేవునిలో వాడబడ్డం. నా 40 సంవత్సరాలు నేను సేవ చేయబట్టి తెలంగాణ అనేక ప్రాంతాల్లో మరి అనేక యవనస్తులు లేపబడాలని నేను బాగా ప్రార్థించినప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ గారిని దేవుడు వాడుకుంటున్నందుకు చాలా వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు వందనాలు. మా ప్రార్థనలో ప్రతిరోజు మీ కుటుంబం గురించి, మీ పరిచర్య గురించి ప్రార్థన చేస్తుంటున్నాను. వారు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే జోసఫ్ ప్రభాకర్ గారికి, అక్కడ ఉన్న బ్రదర్ కూడా, ఇక్కడ ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీ ద్వారా ఇంకా అనేక రాబో తరంలో గొప్ప కార్యాలు చేయబోచున్నాడు, బలంగా వాడుకోబోచున్నాడు. అనేక యవనస్తులు చాలా అవసరం ఈ రోజుల్లో. ముసలోళ్ళు అంటే సాతాన్ గాడు వాడుకొని పెట్టాడు, కానీ యవనస్తులను పట్టుకోవాలి. అందుకోసానికే నరుడు యవన కాలములో నా కాడి మోయిట మేలు గనక మీ పిల్లల్ని, మీ సతీమణి, మిమ్మల్ని దేవుడు దీవించును గాక.